మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకి సదాకాలం తోడైండును గాక. ఈ వాక్యం మనం ప్రతి మీటింగ్ చివరిలో చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి కృప అనే దాని గురించి ఆలోచించేద్దాం. కృప అంటే ప్రేమ యొక్క పని, ప్రేమ యొక్క వ్యక్తత, ప్రేమ యొక్క కార్యం. చూడండి, దేవుడి ప్రేమ ఎంతో ప్రశస్తమైంది, కానీ దానికి ఒక క్రియ అనేది లేకపోతే ఆ ప్రేమని, ఆ కృప ద్వారా మనం అనుభవించలేం. దేవుడు తన ప్రేమ వ్యక్తత లేనివాడు కాదు. తన ప్రేమ ఒక సాధకంలో ఏ కార్యరూపం దాల్చింది, అదే మనకు కృప అవుతుంది. చాలాసార్లు మనం దీన్ని సరిగా అర్థం చేసుకోం. కృప అంటే మనకు కావలసినంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకు అనుగ్రహించబడే దేవుడి యొక్క సామర్థ్యం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఆ పదానికి అర్థం ఏంటి? మనం విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క ప్రేమలో. అదే సమయంలో ఆ కృప మనం ఆయన దగ్గర నుంచి పొందగలిగేలా, ఆ జీవం పొందగలిగేలాగా, ఆ సామర్థ్యం పొందగలిగేలాగా సరిపోయినంత మన జీవితంలోంచి బయటకు వచ్చేది. అంటే విడుదల చేయబడే సామర్థ్యం అని దాని అర్థం. ఒక్క మాటలో దేవుడి యొక్క సామర్థ్యాన్ని మనం తీసుకొని బలం పొందడం అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక భిక్షగాన్ని చూసి మనం జాలిపడ్డాం, ప్రేమించాం, కానీ మన ప్రేమ అతని మీద అలాగే ఉండి వెళ్ళిపోయాం అనుకోండి, అతడు ఏమాత్రం లాభం పొందలేదు. దేవుడు కూడా అలాగే మనల్ని ప్రేమించాను అని చెప్పి అలాగే ఉంటే మనం ఏమాత్రం కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి లాభం పొందలేము. కానీ ఎప్పుడైతే మనము ఆ భిక్షగాన్ని చూసి జాలిపడినప్పుడు, అతనికి కావాల్సిన ఆహారం లేదా వస్త్రం, ఉండడానికి కావాల్సిన షెల్టర్ లాంటిది, అని కావాల్సిన సౌకర్యాన్ని మనం ఏర్పాటు చేసినప్పుడు, ఎప్పుడైతే అది అతన్ని చేరుకుంటుందో, మనం ఇచ్చినటువంటి ఆ యొక్క వసతి సౌకర్యం, అది అతనికి కృపగా మారింది. ఏ అర్హత లేని వ్యక్తికి మన సామర్థ్యాన్ని ఇవ్వడం అనేది కృప అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమాత్రం కూడా సామర్థ్యం లేని మనకి దేవుడు తన యొక్క సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒక మాటలో పాపాలు ఒప్పుకోగలిగేది ఆ కృపే. పాపాలు పోవడం వల్ల ప్రభు కోసం పనిచేయడానికి కావాల్సిన బలం ఇచ్చేది కూడా ఆ కృపే. అందుకే పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. చాలాసార్లు మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను చూసి, మనకి ఇవ్వబడినటువంటి కొన్ని వసతులు సౌకర్యాలను చూసి దేవుడు కృప అంటాం. కానీ నిజానికి పౌలు అట్లా అన్నా. ఆయన ఏమన్నాడంటే, అది అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప. అంటే అతనిలో ఉన్న ప్రతి సామర్థ్యం దేవుని కృప అనే మెజర్మెంట్ లోంచే వచ్చింది. సో అతను ప్రతిదానికి ప్రభు మీద ఆధారపడతాడు. సో కాబట్టి ఆ కృపను మరెక్కువగా అతను సంతోషిస్తాడు. కాబట్టి పిల్లరా, మనకి ఈ కృప తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి మనకి రావచ్చు, కానీ మనకి చేరుకున్నది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తులో నుంచే. అందుకనే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తులోనే ఆ సామర్థ్యం మనకి ఇవ్వబడతా ఉంటుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకు కావలసినటువంటి విమోచన కార్యాన్ని సులువు మీద కంప్లీట్ చేశారు, పరిపూర్ణం చేశారు, సమాప్తం చేశారు. కాబట్టి ఆ కృప అనేది ప్రభు దగ్గర నుంచే మనకు వచ్చింది. మన అవసరం ఏదైనా సరే, మనకు కావాల్సినటువంటి దైవికమైనటువంటి శక్తి ఎంతైనా సరే, అది నిజమైన అవసరత, నిజమైన పని అయితే తప్పక కృప కలిగిన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆ కృపను బట్టే మనం చాలా అతిశయించగలం.